వాళ్ళు ఏమవుతారంటే ఎలక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. మరి ఇట్లాగే ఇక్కడ ఉన్న సైనికాధికారి పేరేంటమ్మా? నయమాను. ఏ దేశానికి చెందినవాడు? సిరియా దేశానికి చెందినవాడు. సిరియా దేశానికి చెందిన నయమానుకి ఏం రోగం వచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం అంటే ఆ రోజుల్లో కుష్ఠరోగం వచ్చిన ఎక్కడ పెట్టేవాళ్ళమ్మా? ఊరు చివరి తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఊరు చివరి పెట్టి ఏం చేసేవాళ్ళు? ఇంట్లో వాళ్ళు వెళ్ళి దూరంగా వాళ్ళ కంచంలో గట్ట విసిరేసేవాళ్ళు. మొత్తం విసిరేస్తే ఆ మొత్త తిని ఆ మొత్తతో మళ్ళీ రేపు దాకా బ్రతకాలి. అంతేగాని ఇప్పటికిప్పుడే మళ్ళీ భోజనం ఆకలిగా పెట్టేవాళ్ళు ఎవరు? వాళ్ళకి లేరు. ఈ నయమాను కూడా ఒక దేశానికి సైనికాధికారి. ఈ సైనికాధికారిగా ఉన్న వ్యక్తికి జబ్బు వచ్చింది, కుష్ఠవ్యాధి. ఇంట్లో రావడానికి లేదు, దూరంగా ఉంటున్నాడు. భార్య బాధపడుతుంది, పిల్లలు ఉన్నారు, ఏంటి నా భర్త ఇంటికి కూడా రావట్లేదు, ఏంటని వేదన చెబుతూ ఉంది. వేదన చెబుతూ ఉంటే ఆ ఇంట్లో పనిచేయడానికంట ఒక పిల్లని మన ఇజ్రాయేల్ దేశాన్ని నుంచి తోడుకొచ్చుకున్నారు. అంటే యుద్ధానికి వెళ్తారు కదా, ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ దొరికిన ఒక చిన్న పిల్లని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు. ఏం చేయండి? పని చేయండి. ఏం పనులు? అట్లు తోముద్ది, బట్టలు ఉతుకుద్ది. యజమానురాలు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంది. ఈ యజమానురాలు చెప్పిన పని అంతా చేస్తూ ఉంటే యజమానురాలు ఏడుస్తుంది చూసింది పిల్ల. ఏంటంటే ఏడుస్తుంది, ఏంటి ఇట్లా ఏడుస్తుందని గమనించి ఆ పుట్టపిల్ల అంటుంది, అమ్మగారు ఎందుకు అమ్మగారు అట్లా ఏడుస్తున్నారు మీరు అని. అనగానే అమ్మా నా యజమానుడికి కుష్ఠవ్యాధి వచ్చిందమ్మా, దాన్ని బట్టి కుంగిపోతున్నాను, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి, భయం వేస్తుంది నాకు అని ఏడుస్తుంటే ఈ పుట్టపిల్లిని ఎంబట చెప్పేసింది దేవుడి స్వార్థ. అయ్యో దిగులు పడబాకమ్మా, మా ఊర్లోనే గొప్ప దైవజనుడు ఉన్నాడు. అసలు ఆ దైవజనుడు ఒక్క మాట పలికితేనే పని అయిపోయింది. మా దైవజనుడు చెయ్యంతే స్వస్థం చేసేసింది, దైవజనుడు చూస్తేనే స్వస్థ వచ్చిందని చెప్పి చేసేసింది కొడుకు. ఆ మనిలాలు ఆ కొలిసేది ఎవరు అనుకుంటున్నారు? అక్కడ ఉన్న దేవతలు, రిమ్మోను దేవతలు కొలుస్తుందాం. రిమ్మోను అనే గుడి ఉంది. అలాగే రిమ్మోను మీద మట్టి పూసి బొమ్మను పెట్టి కొబ్బరికాయలు పెట్టి పసుపు కుంకాలు వేసి పూజ చేసి దాని చుట్టూ దండం పెట్టి దాని చుట్టూ తిరిగి ఈ పని చేస్తుంది. ఆమెకి ఏమీ మార్పు లేదు. ఆ పూజ చేసినందుకు ఏమైనా భర్తకు మార్పు వచ్చిందా? లేదు. అన్నం కూడా తింటారా, ఉపవాసం ఉంటుంది, గుడికి వెళ్ళి మొక్కులు వస్తుంది, కానీ భర్తకి ఏమన్నా కొంచెం మార్పు వచ్చిందా? లేదు. భర్త ఒళ్ళంతా పాకిపోయింది, కుష్ఠవ్యాధి ఒళ్ళంతా పాకిపోతే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతా ఏడుస్తూ ఉన్న టైంలో ఆ దిక్కులేని దానికి ఒక చిన్న పిల్ల సాక్ష్యం చెబితే ఆ సాక్ష్యం నచ్చింది. నచ్చింది. అవునమ్మా మీ దైవజనుడు అంత గొప్పడా? అవునా అంటే అవునమ్మా, నిజమమ్మా, పంపమ్మ అయ్యగారు, నీ అయ్యగారు బాగుపడతాడమ్మా. అయ్యగారమ్మా నీళ్ళల్లోనే ఉప్పు నీళ్ళు ఉన్నాయమ్మా, మాకు ఉప్పు నీళ్ళలోనే మేము తాగలేక చచ్చిపోతుంటే మా ఒళ్ళు అంతా వెళ్ళి బతుకులాడితే అయ్యా ఈ ఉప్పు నీళ్ళు బాగు చేయవా అని అడిగితే కొత్త పాత్రలో ఉప్పు వేసుకుని తీసుకురండి అన్నాడు. మా వాళ్ళంతా తెచ్చారమ్మా. తెచ్చి ఉప్పు తీసుకెళ్ళి ఆ నీళ్లు పూట దగ్గర ఎత్తుకెళ్ళి ఉప్పు వేసామమ్మా. ఉప్పు వేయంగానే ఉప్పు నీళ్ళు ఎలా తీపి నీళ్ళు అయిపోయామ్మా అన్నాడు. దేవుడితో చెప్పండి హల్లెలూయా. పొడపిల్ల సాక్షి చెబుతుంది ఒక్కొక్కటిగా. ఉప్పు నీళ్ళలో ఉప్పు వేయగానే మంచిగా అయిపోయినాయమ్మా. అసలు ఎప్పుడు ఉప్పు నీళ్ళు రావాలిగా, ఆ పూటకుండా ఎప్పుడు తీపి నీళ్ళు అవుతాయి. దానికి మేము ఎలీషా పూట అని పేరు పెట్టుకున్నామమ్మా అని చెప్పి మళ్ళీ ఇంకో సాక్షి చెప్పింది. అమ్మా ఎలీషా ప్రవక్తే ఒక చచ్చిపోయిన పిల్లోడు ఉంటే ఆ పిల్లోడు బతికించాడమ్మా, చచ్చిపోతే పిల్లోడు బతికించాడమ్మా. ఇంకో మాట చెప్పింది. అమ్మ మా ఊర్లో 42 మంది పిల్లలే బోడోడా అని ఎగతాలు చేశారమ్మా. ఇన్ని వెళ్తుంటే గుండోడా అని ఎగతాలు చేస్తుంటే వాళ్ళ అమ్మళ్ళు నిజమైన దైవజనుడు అయితే తిరిగి చూద్దారా చచ్చిపోవాలి, ఏంటి ఈ నెట్టబోతాడేంటి ఇలా పెట్టుకోకుండా అన్నారు. అడుగుతున్నాడు అంట వెనక్కి తిరిగి చూసేటల్లా యేసు నామములో పలికాడు. ఒకే ఒక మాట పలికాడు. అందుకే దేవుడి సేవకులు దూషించకూడదు. దేవుడి సేవకులు ఏముందో నీకు తెలుసా? దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేస్తావా? వీళ్ళేం భాషలో వీళ్ళే ఇది అంటానికి వీలేదు. జాగ్రత్త. ఎవరి శక్తి వాళ్ళదే, మీకు ఎవరికి తెలియదు. పరిశుద్ధాత్మ శక్తిని ఒక్క రవ్వన్నా నువ్వు హేళన చేసావా, ఇహలోక మందును పరలోక మందు కూడా పాపక్షమాపణ లేదు. హేళన చేయొచ్చా దేవుని బిడ్డలే?
అని చేయకూడదు. వాళ్ళ శక్తి నీకు తెలుసా? ఆయన విధానం నీకెందుకు? ఆయన తాగాడు, తిరిగాడు, ఎట్లా నీకెందుకు? నువ్వు మాత్రం మాట్లాడకూడదు. దేవుని సేవకులకి తీర్పు తీర్చే అధికారం నీకు లేదు. ఎవరు తీర్చుకుంటారు తీర్పు? పరలోకంలో దేవుడు తీర్చుకుంటాడు. కానీ ఆ మాట మీద ఒక చిన్న కామెంట్ కూడా చేయకూడదు. చేసేవా శాపం వెంబడించింది, జాగ్రత్త. దేవుడు చిన్నపిల్లల నాటక పచ్చగా నా ఇద్దరికి రానియండి అన్నాడు మాస్టర్ గారు. ఏంటి మరి పిల్లలు ఎంత చెప్తే ఎలీషా ఎనభై చూస్తే ఎలీషాని బట్టి మరి ఎలీషాని ఎలా చేశారంటే చూశాడో లేదో దేవుడికి ప్రార్థన చేశాడు. అయ్యా ఈ పిల్లలు ఏంటో నన్ను ఎగతాళి చేస్తున్నారు అయ్యా అని ఒక్క మాట చెప్పాడు దేవుడికి. చెప్పగానే అడవిలో నుంచి దేవుడు 2 ఆడు ఎలుగుబంట్లు పంపాడు. ఆ 2 ఆడబంట్లు ఎలుగుబంట్లు వచ్చేసేసి 42 మంది పిల్లల్ని కొరికేసేసేసి అక్కడే చంపేసి సైలెంట్కి వెళ్ళిపోయి ఆరంభంలోకి. దేవుడు స్తోత్రం హల్లెలూయా. దైవజనుని ఎగతాళి చేయకూడదు. రెండో అద్భుతం, ఆయన దేవుని బిడ్డ కాకపోతే 2 ఆడు ఎలుగుబంట్లు వస్తాయా? కూర్చుని నవ్విన ఆడవాళ్ళు ఉండాలే. వాళ్ళంతా అంటున్నారు, ఓ ఈయన నిజమా, ఈయన దైవజనుడు, నా పిల్లలు ఎగతాళి చేస్తుంటే నేను నవ్వాను, నా కళ్ళ ముందే నా కొడుకు చచ్చిపోయాడు, అయ్యో నేను ఎగతాళి చేస్తుంటే నేను ఖండించలేకపోయాను, నా బిడ్డను గద్దించలేకపోయాను అని ఆ తల్లి ఏడుస్తూ ఉంటే బిడ్డ బతికేడన్నా. అందుకే పిల్లల ముందే నడవలసిన మార్గాన్ని ముందే నువ్వు బోధించుకోవాలి, నశించుకోకముందే. అట్లా దైవజనుడు అద్భుతం చేశాడమ్మా. అమ్మా మా ఊరు ఎక్కడ జరిగింది అమ్మా, నీకు చెప్పుకుంటా పోతే చాలా ఉంది అమ్మా, అందుకే పంపం అయ్యగారిని పంపమ్మ అంటే భర్త దగ్గరికి దూరంగా అన్నం తీసుకెళ్ళింది. అన్నం వేసింది. అయ్యా నువ్వు సొక్కాయ ఓడదిస్తే సొక్కాయ అంతా శరీరం అంటుకుపోతుంది అయ్యా, నువ్వు సైనికాధికారిగా వెళ్ళి యుద్ధం అయితే చేయొచ్చేమో, కానీ నీ ఊళ్ళో అంతా కుష్టిగాదైపోయింది అయ్యా. గొప్ప దైవజనుడు శుభ్రంలో ఉన్నాడంట అయ్యా, అక్కడికి వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేయించుకున్నపో ఇల్లయ్యా అని బతిలాడితే, మన రిమోట్ దేవతకాలకు అప్పుడే ఏంది ప్రభక అంటే కాదయ్యా, మన ఇంట్లో పనిచేయడం తీసుకొచ్చిన పుట్ట పిల్ల చాలా సాక్ష్యాలు చెప్పింది అయ్యా నాకు. మరి నువ్వు దేవుడి సాక్ష్యాన్ని చెబుతున్నావా? నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్స్కి, నీ తోటి సహోదరులకి దేవుని స్వార్థని ప్రకటిస్తున్నావా? దేవుడు చేసిన అద్భుతాలు చెప్తున్నావా లేదా? నువ్వు ప్రశ్నించుకోకుండా ఇప్పుడే ఇన్ని అద్భుతాలు జరిగితే దేవుడి శక్తి గురించి చెప్పకుండా దాంతే కూడా శాపం వచ్చింది తెలుసా? దేవుడి మందిరంలోకి నడిపించాలి, కొందరు నడిపించో అప్పుడు నీటిని దేవుడు దీవిస్తాడు. నీ ఇంటికి ఏం కావాలో దేవుడు సమస్తను సమకూరుస్తాడు. ఒక ఆత్మ నశించిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. నశించిపోతున్న ఆత్మను దేవుడి వైపు ఎవరైతే తిప్పుతారో వాళ్ళంటే దేవుడికి చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఆత్మను పంట కోసే వాళ్ళంటే ఇష్టం. ఆత్మ నశించిపోకుండా దేవుడి మందిరానికి తిప్పావు కాబట్టి దేవుడికి దాన్ని బట్టి నేను దీవిస్తాడమ్మా. పెట్టుకో. మనం కూడా మందిరం ఖాళీ ఉంచకూడదు. మనకు తెలిసిన వాళ్ళు రప్పించాలి. నీ మందిరంలో నేను తీసుకొచ్చానయ్యా అని ప్రశ్నించవచ్చు ప్రభుని. అయ్యా నీ మందిరానికి ఒక ఆత్మ చర్చకెళ్ళకపోతుంటే నేను నడిపించానయ్యా, ఆ ఆత్మను రక్షించానయ్యా, నన్ను నా కుటుంబాన్ని కాపాడమా అంటే దేవుడు దిగి వస్తాడు తెలుసా? నీ ఫ్రెండ్ నువ్వు దేవుడి వైపు తిప్పావంటే నీకు చదివిస్తాడు, నీకు ఉద్యోగం ఇస్తాడు. దేవుని ఆత్మను ప్రకటించిన ప్రతి బిడ్డ ఊరికి ఫలితం లేకుండా ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటికి, ఆ బిడ్డకు, ఆ ప్రతి ఒక్కరికి క్షేమం కలుగుద్దని ప్రభు నామములో తెలియపరుస్తున్నాను. మరి బిడ్డ చెప్పిన మాట భర్తకు చెబుతుందిగా, భర్త తిన్నాడా అంటే ముందు కాసేపు వెళ్ళా ఎవరి ఎట్టంటారమ్మా చర్చి అది 10 మంది కూడా ఆడపోతున్నారు అన్నీ. నిజమైన సంఘం ఉన్న దగ్గరికి, దేవుని ఆత్మ ఉన్న దగ్గరికి సాతాను రానిది తెలుసా? సాతాను రానిది. ఆత్మ కలిగిన చోట సాతాను తొందరగా వెళ్ళలేదు. సాతాను పక్క నుండి 10 మంది కూడా ఆడగలేదేంటి అంటే పర్లేదు పర్లేదు, దేవుడికి తెలుసు ఎప్పుడైతే చేయాలో ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు మీతో చెప్తున్నా, ఆ బుడపిల్ల సాక్ష్యాన్ని విని నయమాన్ అన్నాడు, సరే అమ్మాయి నేను మార్లు చెప్పావు కదా, సరే వెళ్ళొస్తాను అని ఏమేమి తీసుకున్నాడు ఒక్కసారి చూద్దాం. చూడండి 3వ వచనం. అది శోపురంలో ఉన్న ప్రవక్తల దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు కలిగిన కుష్ఠరోగములు బాగు చేయని తన యజమానురాలితో నయమాను రాజుకు పోయి ఇశ్రాయేలు దేశపు చెందని చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజులకు దూత చేత పత్రిక పంపించదనని ఆగ్రహించాను కనుక అతను 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజులకు పత్రికలు అప్పయ్యంగానే. మన ఇశ్రాయేల్ దేశంలో రాజు ఉన్నాడుగా, ఏంటి నా దగ్గర లెటర్ పంపాడు? సిరియా రాజు నా మీద యుద్ధం చేయడానికి కాలు దువ్వుతున్నాడమ్మా.
నేనేమన్నా అన్నాను? ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వస్తున్నాడమ్మా, నాకెందుకు ఈ 10 పత్రికలు 10 దుస్తులు బట్టలేందుకు, ఏంటెందుకు, ₹1,00,000 డబ్బు ఎందుకు, బంగారం ఎందుకు, ఎంత పంపించి కయ్యానికి కాలు తూగుతున్నాడని ఏడుతో గొడవ నింపుకొని ఎత్తి మీద బూడిద పోసుకొని ఓ రాజు ఏడుతున్నాడని. ఎంత స్తోత్రం చెప్పండి అంత గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అసాధ్యంగా అసలు అయితే ఉందా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అదే చెప్పండి. ఉపకారం చేసిన దేవుడు మర్చిపోవచ్చా? ఏమా, చిన్నది ఇశ్రాయేలు దేశం చిన్నది చేసిన పనులు చేయాలి మనం. ఉపకారం చేశాడంటే దేవుడికి నువ్వు ఉపకారిగా ఉండాలి కానీ అపకారిగా ఉండకూడదు. అపకారం చేసేవాడి దేవుడు ఉండుకోడు. ఎక్కడైతే నయమాను బయలుదేరి వద్దంటే రాజు గారికి భయం చేసింది. యుద్ధానికి అపరాధంగా కొనుక్కున్నాడు, కానీ యుద్ధానికి అది వస్తుంది. దేవుని పని, దేవుని శక్తి అంటే పరిశీలించడానికి దేవుడు రప్పించుకున్నాడు. అప్పుడు ఈ మాట ఎలీషా ప్రవక్తకు తెలిసింది. ఎలీషా ప్రవక్త విని, ఏమయ్యా రాజా, నీకు బుద్ధుందా? నీ మీద యుద్ధం చేస్తాక ఏంటి వస్తాడు, అసలు యుద్ధం ఎందుకు చేస్తాడు మనతో? అతను రాసిన ఉత్తరంలో ఏముంది అంటే, అయ్యా ఇదిగో 10 దుస్తులు బట్టలు బంగారం వెండి సమస్తములు పంపాడయ్యా, పంపి నా సైనికాధికారి వస్తున్నాడు, బాగు చేపించు మీ పాస్ట్ గారికి చెప్పి నాకు తప్పదే. ఎంతలోనే అయ్యి కయ్యాన్ని కాలు కూతురాడు ఫోటోలు ఇంకోటి ఎత్తి మీద మూడు పుస్తకాలు ఏడుతుంటే ఎలీషా ప్రవక్త అన్నాడు, బుద్ధి ఉందా నీకు? దేవుడు తన శక్తి కొద్ది పని చేయడానికి ఆయన రప్పించుకుంటుంటే నువ్వు ఏడుస్తావేంటి? లేచి ఇంట్లోకి వస్తే రాని, ఎందుకు నీకు భయం? రాజుగారికి లోపలికి వెళ్ళాడు. అంతలోకి గుర్రాలు రథాలు వేసుకొని దుస్తులు పెట్టుకొని వెండి పెట్టుకొని ఇంకా రకరకాల ఎన్ని పెట్టుకొని దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకుంటాను. నయమాను తన సైనికులు వేసుకొని వచ్చేసేసాడు. గుర్రాలు వస్తుంటే అమ్మో ఎన్ని గుర్రాలు, ఎక్కువ రాట్లా 2-3 రథాలే వచ్చినాయమ్మా. ఆ 2-3 రథాలు కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి పోతున్నాయమ్మా. ఎలీషా ప్రవక్త కొండ మీద ఉంటాడమ్మా, షోమరోను కొండ మీద పద్దాలు ప్రార్థన చేస్తాడు. అక్కడే ఉండి ఆ కొండకి ఎక్కాలంటే మాటలయ్యా ఆడకపోతున్నాడు, ఈ సైనికాధికారి ఆడకపోతున్నాడు ఏంటి అనుకుంటున్నాను. రోడ్డు చూసేవాడు గబ్బా వెళ్ళిపోయాడు. కొండ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక సైనికుడి కబురు పంపాడు. రాజుగారు కొండ మీద ఉంటాడు, మన ఏరియా ఎలీషా ప్రవక్త కొండ మీద ఉంటాడు, షోమరోను కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. అక్కడికి ఒక వ్యక్తి వెళ్ళాడు, అయ్యా మా సైనికాధికారి వచ్చాడయ్యా, ఒకసారి కిందకి రావా ప్రార్థన చేసి కానీ రాయండి. అలాగే వస్తున్నాను అన్నాడు. వచ్చి కొంచెం దూరం ఉండగానే కనపడి డాబా అంత దూరం ఉండగానే దగ్గరికి ఏమీ రాలేదు, ఎక్కడే ఉండి అన్నాడు, ఏమయ్యా నయమాను, నువ్వు రాకపోవడానికి నా దేవుడు నాతో పలికిన మాట, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునిగేయాలి, ఈ రోగం తగ్గిపోతాక పోయా అన్నాడు. అంటే ఏడన్న పాస్టర్ గారంటే ఎది మీద నూనె వేయాలి, రోగం మీద చెయ్యేసి రుద్దాలి, ఎసు రక్తం వేసేయమని అనాలి, నూనె వేసి పామాలి. అసలు ఎట్లాంటి ఏమైనా చేశాడమ్మా యా పాస్టర్ గారు? నోటితో పనికి అయిపోయింది అన్నాడండి. రేపద యోర్దాను నదిని మురికి నీళ్ళు డ్రైనేజ్ కాలువ, పాలద్ద కాలువ, అది అసలు పాలద్ద కాలువ ఉంటాడు. మురికి నీళ్ళు అయితే ఒక శాంపియన్లో దాంట్లో మురుకొంపు కొడితే మన దేశంలో అపనాయుడు ఫర్ఫర్ను అనే శ్రేష్టమైన నదులుంటే మురికాలు దిగమన్నాడు. ఏం తెలిసినాడు? పదరాబా అన్నాడు. పక్కన వాడు నమ్మరు అన్నాడు. అయ్యా ఆ దైవజనుడు ఒక్క మాట చెప్పాడు అంటే ఖచ్చితంగా జరుగుతాయా. మాట అన్నాడంటే మాట. ఒకవేళ ₹1,00,000 డబ్బు పంచమంటే పంచబడివే నువ్వు, పంచబడివే. అదేం చేయమన్నా నేను యోర్దానులో పోయి 7 మార్లు మొమ్మన్నాడు. అంతేనయ్యా చెప్పింది. అదేం పని అయ్యా, పెద్ద పని ఏంటి? ఊరినే ముడి వెళ్దాం, తగ్గితే తగ్గింది, లేకపోతే ఏమైంది అందుకే మెత్తన మాటలు చెప్పాడు.
చెప్పగానే ఆ మాటలు నచ్చింది అతనికి. నచ్చి అంతేనంటావా, అందుకే నీ సలహా మంచిగా ఉండాలి. నీ సలహా ఎప్పుడు చెడ్డగా ఇవ్వకూడదు. పక్కన ఉన్న స్నేహితుడు నిన్ను అడిగినప్పుడు దేవుని విషయంలో ప్రణాళిక ఏది నాకు కళ వచ్చింది నిజమేనా అంటావా అని అడిగినప్పుడు మంచి మాట చెప్పాలి, కానీ క్యూడమ్మ శాపమ్మ అని అట్లాంటి ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు. మంచి మాట చెప్పాలి. మరి ఎలీషా ప్రవక్త పలికితే జరుగుద్దయ్యా, ఆయన నోటితో అన్నాడంటే జరుగుద్దయ్యా, రాయ్యా అంటే అప్పుడు నయమాను ఒప్పుకొని వెనక్కి వెళ్ళి యోర్దాను నది కాక పోయాడు. యోర్దాను నది దగ్గరికి వెళ్ళిన తర్వాత మురికి నీళ్ళు గొప్పు కొడుతున్నాయి. ఆ నదిలో కాలు ఎవరు పెట్టరు అసలు. కానీ చొక్కా ఊడదీస్తుంటే ఒంటికి అట్టెళ్ళే శరీరం అంతా అంటుకుపోయింది. శరీరాన్ని చొక్కాయి ఊడదీస్తే లోపల అండర్వేర్ మీద వాళ్ళకి ఒక దోవతలా కట్టుకుంటారు. ఆ దోవని కట్టుకొని నీళ్ళలో దింపేటప్పుడు సైనికాధికారి కొడుతున్నాడు, పక్కన ఉన్నాడు. అడే సలహా ఇచ్చింది, అరే నేను బాగా పోతే నీ తలకాయ తీసేస్తానంటే నీ నీళ్ళలోకి ఈ మురిగాళ్ళలో దిగుతున్నాను, అరే తగ్గలేదు నీ ఎంత చూస్తానంటే వీడు మోను పోతుంది పద్దాడు. ఆ మోనిలో దింపుతున్నాను, నాయన బయటకు వచ్చాడు, నన్ను చంపుతాడు. అయ్యో అయ్యో ఎక్కడున్నావయ్యా తండ్రి దేవా, అయ్యో ఈ నయమాను పోగు చేయని బొట్టు కూర్చుని పెడుతున్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే నయమాను వస్త్రాలు తన పైన ఈ సైనికాధికారి వేసుకున్న బట్టలన్నీ తీసి ఒలిచి పక్కన పెట్టి ఆ నీళ్ళలోకి కుడికాలు ముందు పెడుతుంటే చేదలు పుట్టిన దిగాడు, లోపలికి వెళ్ళాడు, మధ్యలోకి వెళ్ళాడు, ఆ మునిగి అంత లోతులోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ముక్కు మూసుకొని బెరుగ్గా ఒక్కసారి ఒక్క మునిగి లేచి పైకి గొప్ప కొడుతుంది దొరుకు. అసలే మురికి నీళ్ళు బండి చేతులంతా రోతగా ఉండేవి. ఏంది ఎట్టుంది, ఏంది నీళ్ళలో దిగాను అనుకున్నాడు. వాళ్ళు చూసుకుంటే ఏమి తేడా లేదు. ఒక్కరోజు బాగా వ్యతిరేక జరుగుద్దా అయిపోయింది. మళ్ళీ మరగాలిగా రెండోసారి బాగుంటుంది మునిగి లేచి రెండోసారి మళ్ళీ షర్ట్ చేసుకుంటున్నాడు. రెండు అయిపోయింది. అరే ఏమీ లేదు అన్నట్టు సీరియస్ చూశాడు. వాడు ఇంకా వణికిపోతున్నాడు. దేవా నీకు తొందర కానీ అయ్యా పని అయ్యా అనుకున్నాడు. మూడోసారి మురిగాడు, మూడోసారి ఏమీ లేదు. నాలుగోసారి మురిగాడు, నాలుగోసారి ఏమీ లేదు. ఐదోసారి మురిగాడు, వాళ్ళు చూస్తున్నాడు ఏమీ లేదు. ఆరోసారి కూడా మునిగేసేసాడు. అసలు పూర్తి కూడా కసిగాంధ ఒంటి మీద పురుగు అట్లట్లుగా బాళిగా ఉన్నాయి. ఏడోసారి కోపంగా సీరియస్గా పైకి కింద చూసాడండి. నీకు ఎంత చొప్పున వస్తున్నాను అన్నాడు. అయ్యా ఒక్క మారు మురుగయ్యా అని బతుకులాడితే ఆ సైనికుడు మాట విని ఆఖరికి విసుగ్గా, నీకు కూడా విసుకొచ్చింది రోజు ప్రార్థన చేసి ఏం కార్యం జరగదు, ఏముంది పద్దాలు ప్రార్థనకి వెళ్ళి ఏముంది చేసిన ఏమన్నా ఉందా అనుకుంటాను. కానీ దేవుడు అద్భుతం చేసే ముందు నీకు విసుగాలు వచ్చింది. అద్భుతం జరిగే ముందు నిన్ను సైతాన్ని పడుకోబెట్టింది. అద్భుతం జరిగే ముందు సాధారణ ఏం ప్రార్థన అంటున్నాడు చేయగా అని చెప్పి ఆ మాట వినబడుతున్నాను. విసుగ్గైన ప్రార్థనలో కూర్చోవాలి, అప్పుడే కార్యం జరిగింది. ఈ సైనికాధికారి ఈ ఏడోసారి విసుక్కుంటా చిరాగ్గా ఆఖరిసారి పాని అన్నట్టుగా ఒక్కసారి అట్ట ముంచుతుంటే దేవదూత ముంచేసిందంట. ఫస్ట్ అయితే కూతుకుంటే మునిగాడు. ఏడోసారి పూర్తిగా మునిగి ఒక్కసారి చిన్నగా ఇట్ట ఎక్కువసేపు ఉన్నాడంట నీళ్ళలో. హల్లెలూయా. దేవదూత ముంచి దేవదూత నీళ్ళలోకి వచ్చి అతని శరీరాన్ని మార్చేసి కొత్త శరీరం పెట్టి నూతన శరీరాన్ని ఇచ్చి కురుపులన్నీ తీసేసి ఆరోగ్యవంతులు చేసి శరీరాన్ని పశ్చిమ పిల్లల దేహం వలె మార్చి పైకి తీసుకున్న దేవుని స్తోత్రం. హల్లెలూయా. మాట విన్నాడు, వింటూనే యోర్దాను నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దాను మునిగి లేచాడు. బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు, నాలుగు, 5, 6 కాదయ్యా 7 మాటలు. ఒకటి కాదు, రెండు కాదు, 3, 4, 5, 6 కాదయ్యా 7 మాటలు. మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు, మునిగి లేచాడు, బుడబుడ మునిగి లేచాడు. చూశారా అద్భుతం ఎలా జరిగెనో, నయమాను కుష్ఠంతా తొలగిపోయెను. చూశారా అద్భుతం ఎలా
తొలగిపోయెను, నయమాను కుష్టంతా తొలగిపోయెను. మునిగి లేచాడు బుడబుడ, మునిగి లేచాడు, మునిగి లేచాడు బుడబుడ, మునిగి లేచాడు. హల్లెలూయా. ఇక చదువుతాం 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చదువు. 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడి దేహము పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడై, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనులకు దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చింతగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి ఎదురు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా దేవుడు అసలు అన్నాడా? రిమోను దేవతే దేవత, కానీ దేవుడేమంటున్నాడు? ఇశ్రాయేలీల దేవుడే దేవుడు, ఇశ్రాయేలీల దేవుడే దేవుడు. ఇంకెవరు దేవుడు లేడు అసలు. నిజంగా నేను దేవుడు ఎంత శక్తిమంతుడు తెలుసా? ఏ బుద్ధిని బాగు చేయలేదా? ఒక బిడ్డ ఇయ్యాడు దానికి, ఇలేదమ్మా. దేవుడు అట్టిని దిగలేదానికి ఒక గర్భాల నుంచి ఒక బిడ్డ నుంచి దీవించుగాక. ఆమె కమ్మం గారికి ఇల్లు లేడా? ఇల్లు లేక అద్దెంట్లో ఉంటుంది. ఈ వయసులో అద్దెంట్లో ఉండమంటే సొంత ఇంట్లో ఉండవండి. కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు బారైపోయారు. కానీ ఇల్లు అమ్ముకొని దిగులు పడుతుంది, వేదన చెందుతుంది. దేవుడు సొంత గృహాన్ని కలుగుతుంది. ఆమె కుమారుడికి ఉద్యోగం ఇచ్చి కూతుర్ని దీవించి కూతురు కూడా చక్కగా ప్రేమ చూసినట్టుగా చేసి ఆ కుటుంబాన్ని కూడా దీవించుగాక. ఆమె అలాగే బుడపిల్లకి ఎంత చదువుతుంది? ఈ బుడదానికి ఎంత మంచి మార్కులు, క్లాస్ టాపర్ చేయలేదా? కాలేజీ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్ చేయలేడా? దేవుడికి అసాధ్యమైన అసలు లేవు. అందుకే దేవుడు సమృద్ధిగా మంచి మార్కులు ఇచ్చి నారాయణ ఇన్స్టిట్యూట్లోనే ఇప్పటికి టాప్ మార్కులు ఇచ్చి దీవించి ఆశీర్వదించుగాక. ఆమె మా అమ్మగారు ఉంది, పీజీ చేస్తుంది. తగ్గింపులో నన్ను తగ్గింపు. ప్రార్థన అంటే అంత విశ్వాసం, నమ్మకం, అంత నమ్మకం నా బిడ్డ కూడా కలగాలని అంత ప్రార్థన చేసుకుంటున్నాను. నేను నిజంగా బలవంతం చేయి. నేను దేవుని పాద దగ్గరికి వాళ్ళందరూ వాళ్ళే రావాలి. ఫోర్స్ చేస్తే వస్తే ఎవరికి వెళ్ళిపోతుంది తెలుసా? ఎవరైనా మారాలి అంటే ఎవరు కాళ్ళే మారాలి. మనం బలవంతం చేసామనుకో ఎంతసేపు అది కొంచెంసేపే ఏమందలే అనిపించింది. వాళ్ళందరూ వాళ్ళే ప్రభు పాదాల మీద పడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే అద్భుతాలు చూస్తారు తెలుసా? అట్లా అద్భుతాలు చూస్తుంది బిడ్డ. దేవుడు మా అమ్మని దీవించి ఉద్యోగాన్ని ఇచ్చి ఆశీర్వదించును కాక. ఆమె నా తల్లి కోసం మనం ఏడ్చిన వారం, ఈ వారం అంతా గుండె పగిలేలాగా నేను ఏడుస్తాను నాకు అన్నిటిని చూసి. తల్లిని స్వస్థపరచంటే మా బుద్ధి మొక్క తేకముంది వారు. దేవుడికి స్తోత్రం. దేవుడు వారం అంతా చేసిన ప్రార్థన విన్నాడు. ఆ వారానికి తగిన ఫలితాన్ని ఇచ్చి సాక్షి చెప్పించాడు. దేవుడు ఆ బిడ్డని దీవించి పూర్తి స్వస్థతనిచ్చి ఆ బిడ్డకి దీర్ఘాయుష్నిచ్చి తన కొడుకు నోటి మాటనిచ్చి నా తమ్ముడికి మంచి ఆరోగ్యం ఇచ్చి అప్పుడు మనని దీవించును కాక. ఆమేన్ ఆమేన్. అలాగే పుట్టి దర్శి భూగులేని మనకు అమ్మలేకపోయినా దేవుడి పని అంటే అంత ఇష్టం అని నాతో పాటు పరిగెత్తుంది. ఈ అర్షిని తన తల్లిదండ్రులను, తన తమ్ముడిని, చెల్లిని ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి నెక్స్ట్ 10th క్లాస్ ఇప్పుడుదే దేవుడు దీన్ని కూడా దీవించి ఆశీర్వదించాడు. ఆమె మన ప్రశాంతి పిల్లల పైన గొప్ప చేసుకొని పాత్రలు కూర్చుంటుంది. ప్రశాంతిని కూడా దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి తన బిడ్డకు మంచి ఉద్యోగాలు ఇచ్చి తన ఇల్లు ఇచ్చాడు. అట్లాగే కూతురు కూడా గొప్ప ఉద్యోగాలు ఇచ్చి తన ఇంటిని దీవించి ఆశీర్వదించాడు కాక. ఆమె ఆమె నిజం చెప్పాలంటే నయమాను కుష్టి ఏమైపోయిందమ్మా? ఏమైపోయిందా? తొలగిపోయి ఏమైందంటే శరీరం పసిపిల్ల దేహం అయిపోయిందంట. దేవుడికి స్తోత్రం. రోగం ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాన్సర్ పేషెంట్ పేరు చెప్పలేదు, కానీ ఆ బిడ్డకి స్వస్థత కలిగిన దర్శనం వచ్చింది. అవినాష్ పేరు ఇచ్చారు. అవినాష్ గట్టెక్కేసాడు లోతుల నుంచి. ఆ బిలమలో నుంచి పైకి ఎక్కడ దర్శనం వచ్చింది నాకు. మరణకరమైన రోగాల పేరు 4 వచ్చింది నాకు. సతీష్ ఎయిడ్స్ వచ్చింది. పెరిగాని పిల్లడికి ఇంజక్షన్ చేస్తాను, ఎయిడ్స్ ఎక్కేసింది. ఆ పిల్లడికి ఎయిడ్స్ వస్తే తల్లిదండ్రులు ఒక్కబట్టి ఏడుస్తున్నారు. వాడి గురించి ఏర్లన్నీ బయట పడిపోయి దర్శనం వచ్చింది. వాడి గురించి మాత్రం బ్రతుకుతాడని చెప్పట్లా దేవుడు. ఎందుకంటే తల్లి పాపాలు బిడ్డ మీదకి వచ్చేసి అంట. తల్లిని చూపించాడు, తల్లి స్థితిని చూపించాడు. కానీ సతీష్కి మరణకరమైన రోగం వచ్చేసింది. 4వ క్యాండిడేట్ బుజ్జి అని పేర్చారు. ఆ బుజ్జి అనే అమ్మాయికి గర్భస్థ క్యాన్సర్. ప్రార్థన చేస్తాం, మీటింగ్ అయితే 21 రోజులంట.
అంతలో బట్టలు పెట్టినా ఆడదంతా, ఎంత తిండి తిన్నా కాళ్ళు చెప్పులు లాగేటివి, అస్సలు ఊళ్ళో మెడలో నాలని లాగేటివి. ఇంకా ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తల్లి గురించి కూడా బ్రతకదు అని వచ్చింది. ఏం చేయగలరు? తీర్పు తీర్చువాడు ఎవడో? పైవాడు. నీ క్రియలు దిద్దేవాడు ఆయన, తీర్పు తీర్చి సరిచేసేవాడు ఆయన. నువ్వు క్షమాపణ అడగకపోతే నీ పాపం కొట్టివేయబడుద్దా? పాప క్షమాపణ లేనిదే పరిహారం లేదు. గుర్తుపెట్టుకోండి. మన రోగాలు పోవాలంటే దేవుడు ఏమన్నాడు? 38 సంవత్సరాల పక్షవాయువుని బాగు చేసినప్పుడు కూడా నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. మరి నువ్వు నమ్మకపోతే కార్యం ఉందా? లేదు. నమ్మితేనే కార్యం. బుజ్జి నమ్మితేనే కార్యం. బుజ్జి నమ్మితేనే కార్యం. అమ్ములు నమ్మితేనే కార్యం. నమ్మకపోతే కార్యం లేవు. అపనమ్మకంతో దేవుడిని ప్రార్థన చేసే కార్యం ఉందా? లేదు. నమ్ముతున్నావా అని అడిగాడు తండ్రి. చనిపోయిన ప్రతి ఒక్కరిని బతికించినప్పుడు కూడా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యాయిరు అన్నాడు, అయ్యో చచ్చిపోయిందంటే పిల్లలు వదిలేయ్యా, దైవజనుడిని శిక్షబాగా వదిలేయండి అంటే, నమ్మిక మాత్రం ఉంచు నా మీద, ఒక్క నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు అద్భుత కార్యాన్ని చూస్తావు, నమ్మిక మాత్రం ఉంచు అంటే నమ్మిక ఉంచాడు. యాయిరు ఇంట్లోకి వెళ్తే నిద్రపోతాం పిల్ల అనుకున్నాడేమో, నిద్రపోయే పిల్లని లేపినట్టుగా చచ్చిపోయిన పిల్ల అన్నాడు, తల్లి తాకుమే లే, చిన్నదానా లే అన్నాడు. లేకుండా పొడలు వేసి కూర్చుంటూ చచ్చిపోయిన పొడవు కూడా దేవునికి స్తోత్రం. మరణమైన జీవమైన ఆయన వశంలో ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేవు. అందుకే నమ్మాలి. నమ్మని కార్యం అనేది లేదు. నమ్మకం లేని చోట కార్యం కూడా లేదు. కార్యం లేదు. నమ్మకం లేకుండా నీ పని దేవుడు చేసేస్తాడు. అపనమ్మకం అది తెలుసా. నమ్మకమే లేకోకుండా వీడికి వచ్చి కూర్చుంటే ప్రయోజనం ఉందా? మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు ఇప్పటికైనా మార్పు చెందుకోకుండా కోపంతో అహంకారంతో రేగిపోతా దేవుడి శక్తిని వెనక్క తగ్గింపు లేకోకుండా బైబిల్ చదువుకోకుండా 43 సార్లు పూర్తి చేసే బైబిల్కి 44th టైం నేను బైబిల్ చదువుతున్నాను. 44వ సారి చదువుతున్నా. నేను బ్రతుకుంటే 100 సార్లు అయ్యా నువ్వు తీసేస్తున్నా పర్లేదు, ఓకే దేవుడి చిత్తం. బతుకుంటే 100 సార్లు పూర్తి చేయాలి బైబిల్ని. ఆ దేవుడి పని అది. దివారాత్రము ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతను నీటి కాలువలో నాటబడినది, అతను వాడక తన కాపాడుతో ఫలించు చెట్టు వలె అతను చేయదంతయ్యో సఫలమవుతుంది. సఫలం అంటే ఏంటి? సక్సెస్ అవ్వడం, పనిలో మనం విజయం పొందుకోవడం, మనం ఎన్ని కార్యాలు జరగడం. కార్యాలు ఊరికే చదవం. బైబిల్ చదివిన వాళ్ళకి కార్యం, బైబిల్ పూర్తి చేసిన వాళ్ళకి అద్భుతం. నా బైబిల్ని నేను చదువుతానే ఉన్నాను. నిరంతరం చెరిగిపోతాను నా బైబిల్. నేను పెళ్ళప్పుడు ఇచ్చిన నామ ఊడిపోయినా ఇదే బైబిల్ చదివితే చెరిగిపోవాలి. అమ్మ నా బైబిల్ సెంటోసం అవుతుందమ్మా, బీరువాలో పెట్టాను, మళ్ళీ ఆదివారం తెచ్చుకుంటానమ్మా, నీట్గా తెచ్చుకుంటానమ్మా బైబిల్ నమ్మకం. అవునమ్మా ఇప్పుడు ఉంచిపెడతాను బైబిల్ దాకా ఉంచినమ్మా. అది ఏంటి దాచడం? బైబిల్ నలిగితే నీ హృదయం నలిగిపోతాయి. తిరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలే. తిరిగి నలిగిన హృదయం లేదు అంటే నీ ప్రార్థన అంగీకరించదు ఆయన. తిరిగి నలిగిన హృదయం కావాలి ఆయనకి. నలిగిపోవాలి హృదయము. నీ హృదయం మెత్తన చేయబడాలి. మెత్తమైందా? హృదయంలో కఠినాత్మలు ఉన్నాయి. ఇంకా కఠినమైన మనసుతో నింపబడి దుర్భాషలు ఆడతా పాపం చేస్తా ప్రభాని పిలిస్తే పలుకుతాడా నీకు? పలకడు. నయమాను మెత్తన చేయబడ్డాడు. ఎలా అంటే వచ్చాడు, అహంకారంతో వచ్చాడు, నెలలో దిగాడు, ఆ అద్భుతాన్ని చూసుకున్నాడు. పసిపిల్ల దేహం అంటే శరీరం ఒకటినే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నాడు బయటకు వచ్చి, ఇశ్రాయేలీయుల దేవుడు ఈ ఒక్క దేవుడే దేవుడు, కానీ ఈ లోకంలో దేవుడే లేడు, ఈ ఒక్కడే దేవుడే ఒప్పుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి నువ్వు ఒప్పుకోవే, నీ భర్తను మార్చుకోలేకపోతున్నావే నువ్వు. దేవుడు ఇశ్రాయేలు దేవుడే గొప్ప దేవుడని ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు దేవుడి గురించి మొక్కుకుంటాను. అయ్యా 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 నాకు 10 గోదాలు పట్టే మొండి అయ్యా అని అడిగాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఒక 10 గోదాల మొండి అయ్యా నాకు. ఆ మొండు పెట్టి నేను అడుక్కొని ఒక చోట పెట్టుకొని దాని మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకున్నానయ్యా. అందుకు మొన్న అడుగుతున్నానయ్యా, దైవజనుడా 10 గోదాలు మొండివా? నేను రిమోనుగుళ్ళో మొక్కానయ్యా, అటన్నిటిని బట్టి క్షమాపణ అడుగుతానయ్యా, ప్లీజ్ అయ్యా మన్నిపించయ్యా అంటే మొదలునిచ్చాడు ఎలీషా ప్రవక్త. తర్వాత అన్నాడయ్యా, నా దగ్గర 100 మడుగుల వెండి తెచ్చాను, 10 దుస్తుల బట్టలు ఉన్నాయి, బంగారం ఉంది, తీసుకెళ్ళి ఇచ్చేస్తానంటే దేవుడు ఏమని చెప్పాడు చెవు కదా ఎలీషాకి?
ఆ రిమ్మోను గుళ్ళో కానుకలతో తెచ్చిన వెండని, రిమ్మోను గుళ్ళో మొక్కిన వచ్చిన డబ్బులతో తెచ్చిన బట్టలై ముట్టుకున్నావా జాగ్రత్త అని అన్నాడు ఎలీషా. ఎలీషా ఏమన్నాడు? నీ ధనము నీతో పాటు నశించిన కదా, నాకు అసలు అక్కర్లేదు, నా దేవుడు సెలవీలేదు, పోతిస్తున్నాడు బట్టి తీసుకొని నేను కనపడకుండా వెళ్ళిపోన్నాడు. బట్టి వేసుకుని వెళ్తామంటే ఎలీషా ప్రవక్తకు ఒక శిష్యుడు ఉన్నాడు, అది పేరేంటమ్మా? గెహాజీ. ఈ గెహాజీ గారు అంటాడు, ఈ బాతు గారు తినాదేందో మమ్మల్ని తినలేడమ్మా, ఎప్పుడు ప్రార్థన చేయమంటాడు, మంచి కూరదు శాఖధాన్యాలు తినమంటాడు, ఏమి సంపాదించుకోలేడు, ఏం పాస్టర్ గారు ఏమో మాకు ఏడ దొరికాడు ఈ పాస్టర్ గారు అని చెప్పి ఇసుకుదగలుగుతా, కనీసం ఇసుకుదగలుగుతా, ఎంతో ఇబ్బంది పడతా, భయంకరమైన శోధన అనుభవిస్తూ ఉండి డబ్బు సంపాదించుకున్నామని ఆశతోటి కనీసం మాట మాత్రం దైవజనుడు చెప్పాడమ్మా, దైవజనుడా ఇల్లు వస్తానయ్యాను అన్నాడా? దైవజనుడు కళ్ళు మూస్తే దర్శనం దైవజనుడికి. దైవజనుడు కళ్ళు మూస్తే కుమారమ్మ నన్ను ఏం జరుగుతుందో కూడా చెప్పగలడు. దైవజనుడు కళ్ళు మూస్తే మా బుద్ధి భోగం ఏంటో చెప్పేయగలడు. దైవజనుడు కళ్ళు మూస్తే నువ్వు ఎంతకాలం బతుకుతావో చెప్పేయగలడు. దైవజనుడు కళ్ళు మూస్తే నువ్వు చేసే పాపాన్ని కనిపెట్టగలడు. దైవజనుడు కళ్ళు మూస్తే ఏం జరగబోతుందో కూడా ముందు కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అటువంటి దైవజనుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే దేవుడు చెబుతుంది తెలియదు గెహాజీకి. ఇన్ని అద్భుతాలు చూశాడు పక్క నుండి. ఇన్ని అద్భుతాలు చూసి కూడా దేవుడి శక్తిని తక్కువగా అంచనా వేసి దైవజనుడికి మాట మాత్రం కూడా చెప్పకుండా పరుగున ఆ రథమైన కనబడి పరిగెత్తి ఏళ్ళవాడ ఆగు చదివిస్తే టైం దాన్ని ముగించేస్తున్నా. ఏళ్ళవాడ ఆగు అంటే ఆగాడు దైవ. అయ్యా ఏంటైనా పరిగెత్తుకొచ్చామండి, అయ్యా ఎఫ్రాయిము మన్యము నుండి ఇప్పుడే కొంతమంది సహాయం చేయమని దైవజనుడి దగ్గరికి వచ్చారయ్యా. దైవజనుడి డబ్బులు లేక ఇదిగో నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చే వెంటేస్తున్నావయ్యా, వెళ్ళని పంపించాడు అయ్యా, అందుకే వస్తున్నానయ్యా. అవునా, దైవజనుడికి అంత అవసరం పడిందా? ఎంతగా తీసుకో అంటే అయ్యా ఇద్దరు మనుషులు మోసి అంత ఎండు చాలే అయ్యా. ఇద్దరు మనుషులు మోసి ఏంటంటే నెత్తి మీద 2 మినపకోతాలు పెట్టవచ్చు. మినపకోతాలు అంతా వెండి నెత్తి మీద పెట్టుకొని ఇగో మా ఏళ్ళు వాడు ఎక్కడ పెట్టమన్నాడంటే ఇదిగో ఈ ఇంట్లో పెట్టమన్నాడు. తన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వెండి బట్టలు పెట్టి చేసి వాళ్ళు వెళ్ళిపోమని చెప్పి సైలెంట్గా వచ్చి దైవజనుడి దగ్గర నుంచున్నాడు. ఏళ్ళు వాడు మాస్టర్ లాగా అంటాడు, ఏమయ్యా గెహాజీ ఎక్కడికి వెళ్ళొస్తున్నా? అయ్యా నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నానయ్యా. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను అక్కడికి వెళ్తానయ్యా. ఏ గెహాజీ నువ్వు రథమును వెంబడించి పరిగెత్తేటప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా? చదవడం వాక్యం చదవాలి, చదివితేనే బాగుంటుంది. చదువుతాం 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం నుంచి చదవండి. 25 చదువుతాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి గెహాజీ నీవెక్కడి నుండి వచ్చిందని అడిగినందుకు వాడు నీ దాసుడైన నేను ఎక్కడికి పోలేదని. అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే దేవుడు నాకు వచ్చుద్దా మొత్తం వాడు ఎస్ వచ్చింది. తర్వాత చదువు ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది శ్రమ. కాబట్టి నయమానకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అడిగిండుగాక అని చెప్పగా వాడు మంచు అని తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా నుండి బయటికి అతను చేసిన పాపానికి నయమానుల కుష్టు ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చింది. గెహాజీతో పాటు భార్యకి వచ్చింది, భార్యతో పాటు పిల్లలకు వచ్చింది, పిల్లలతో పాటు మనవలకు వచ్చింది. వీళ్ళంతా కృష్ణగారికి అయిపోయారు. నువ్వు పాపం చేసావంటే పాపం ఎంతమంది పంచబడుతుంది? కుటుంబం అంతటికి. అందుకే వ్యర్థమైన డబ్బు ఆశించవచ్చా? వచ్చే పాప స్వీకరించవచ్చా? పాప డబ్బు తీసుకుంటే పవిత్రంగా ఉండలేము. డబ్బుతో పాటు ఇంట్లోకి శాపం వచ్చింది. జాగ్రత్త. అన్యాయంగా దేన్ని ఆశించకూడదు, అక్రమంగా దేన్ని తీసుకోకూడదు. దేవునికి వ్యతిరేకమైన పని ఏంటి అంటే అక్రమమైన సంపాదన. బాగుంది పెట్టుకోండి. అక్రమమైన సంపాదన తీసుకోవచ్చా? దేవుడికి ఎత్తానని దశభాగి కూడా దాచుకుంటా. దేవుడికి ఎంత పాపం వచ్చింది? దేవుడి కష్టానికి తగిన ఆరోగ్యం ఇచ్చి పంపితేనే కనుక పని చేసింది. దేవుడు దశభాగం ఎంత ఏడుపెందు నీకు? దేవుడు డబ్బు దొంగిలించిన
దేవుడు ఒప్పుకోడు, జాగ్రత్త. దేవుడికి ఇచ్చేసేయాలి. మొక్కుకున్నావు నువ్వు, మొక్కుకున్నప్పుడు చెల్లించాలా వద్దా? చెల్లించాలి. అక్రమమైన సంపాదన కోరుకోవచ్చా? కోరుకోకూడదు. అక్రమం అంటే ఏంటి తెలుసా? క్రమం లేకపోవడం. క్రమం అంటే కష్టపడదని తీసుకోవడం. అక్రమం అంటే కష్టం చేయకోకుండా ప్లాన్ చేస్తారు. ప్లాన్ మన మధ్య ఒక ప్లాన్ వచ్చింది. అది అత్తకంట రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది. జాగ్రత్తగా రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది. వస్తే ఏనాడు లేదు ప్రేమ చూపిస్తుంది అంత అత్తగారు కదా. అత్తవారు అంటే బలిష్టం బిర్యానీ తింటాం వండుకొచ్చాను. తినత్తా అని బలా పెట్టిందంట. తిన్నాక అమ్మయ్యా నన్ను ఎంత ప్రేమ చూపుతున్నావమ్మా, నా డబ్బులే అని లేవమ్మా, డబ్బులన్నీ బాకీల కింద కట్ అయిపోయింది. సరే తిన్నావు బాగా లేదు, నేను వండుకొచ్చి నేను తింటాను బాగానే ఉండవు, డబ్బులు ఎదుగా అని అవ చేసేవా నీ మొఖానికి అని తిట్టినాక నీ బతుకు బయట పడతానికే నేను ఈ మాట అన్నాను. నీ బతుకు బయట పడుతానని నీ మాట అన్నాను. ఇక నీ బతుకు తీరిపోయింది. ఎప్పుడు నా గడప చచ్చిపోయినా రాబకండి, నేను చచ్చిపోయినా పర్లేదు అన్నాను. కొడుకు వచ్చానంటే సిగ్గులేదని కాసేపు నటితో కూడా చెప్పగలదు. మమ్మల్ని డబ్బులు ఇచ్చేది కూర్చొని పోర్చుకొని నటించలేకపోయావు కదా. నీ బతుకు ఎందుకే బతుకుతున్నావు అన్నాడు. సాగదుగా అదొక మాట అంటే నేను ఊరుకుంటానా? నేను వందనాలి అంటే ఈ మాటకి ఏమి చేయలేక అమ్మా నాటకం వేయాలనుకున్నా వేయలేకపోయావు లేదా నీ దగ్గర. నీకు ఇష్టమైతే ఈ డబ్బులు లేకపోతే లేదు. అన్నయ్యకి తెచ్చుకో, అక్కడికి తెచ్చుకో, నీకు ఇష్టమైతే నాకు ఇస్తే నేను పేదోడినా నీకు తెలిసి అడుగుతాకన్నా అని చెప్పాడు. మరి ఈ డబ్బులన్నీ నీకే ఖర్చు పెట్టాలనుకున్నాను. ఇప్పుడు నీ పెళ్ళం చేసిన పనికి రూపాయి అయిపోయిందా లేదా? మరి వాళ్ళిద్దరు ఉద్యోగస్తులకు ఉద్యోగం లేదు, కానీ తల్లి అనుకుందంట వీడి పిల్లలకే వాడదాం అనుకుందంట. అందుకే తల్లిదండ్రులు కుటుంబంలో ఎవరు బలహీనం ఉంటారో వాళ్ళ మీద ఎదురికి ఇది బలహీనని ఈ పిల్లల మీద ఉంటుంది. అది బలహీనలు అని అనుకోవచ్చు. మా అక్కయ్యకి రాము మీద ఉండదు, దీని మీద ఉంటుంది. ఎందుకు అది బలహీనం కాదు. దాని పిల్లలకి లచ్చి ఖర్చు పెడతారు. వాళ్ళు వచ్చి రాము కానీ మా అక్కయ్య ఎందుకు బలహీనలు ఎవరైతే వాళ్ళ మీదే. ఇక్కడ కాకుండా లాస్టర్ గారు మాట్లాడుతూ అన్నాడు, అమ్మ చిన్నదేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా లాస్టర్ గారు, దానికి అంత పెట్టలే అమ్మ, ఇక్కడ అమ్మే పిల్లలు కదమ్మా, ముగ్గురు పిల్లలు మంచి తగినట్టు చెప్తాము అన్నాడు. వాళ్ళు అంటే ప్రేమ మేము ఉందా లేదా అంటే ఎవరు బలహీనలో వాళ్ళ మీద తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది. అట్లుండాలి కానీ ప్రేమ చూపించాలి కానీ బలవంతం చేసి ఫోర్స్ చేసి లాక్కోవాలని అనుకోకూడదు. పెద్దవారి దీనిలో పొందుకోవాలి. నువ్వు దైవజనుడికి చెప్పి, దైవజనుడా కొంత ఎండని చెప్పి, దైవజనుడా నాకు ఇష్టం ఉందని గహాజీ అడిగి ఉంటే ప్రార్థన చేసేవాడు, తెచ్చుకోమని చెప్పేవాడు. లేకపోతే వెళ్తే నీకు కుష్టి వ్యాధి వచ్చింది, దేవుడిని చెప్పాడు ఎల్లొద్దని చెప్పేవాడు. ఆ మాట విన్నాడా? చెప్పా పెట్టకుండా అక్రమ సంపాదనకి బయలుదేరాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు దేవుడి దగ్గర యథార్థంగా బ్రతకడం నేర్చుకోండి. మన యేసయ్య యథార్థవంతులనే దీవిస్తాడు. నీకు యథార్థత కలిగిన వారిని ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టాడు. ఆయన గొప్పని చెప్తాడు తెలుసా. ఆయన యోబు దగ్గర ఆస్తంతా తీసేసాడేమో, కానీ వీళ్ళంతా ఆస్తులు మళ్ళీ తిరిగి ఇచ్చాడు. దేవుడి దగ్గర ఉన్నవాడు ఎప్పుడు చెప్పాలి కదా, నువ్వు విధవరాలు వెళ్ళి తిడితే తిట్టచ్చేమో, ఆడకన్నా నువ్వే దేవుడి దగ్గర గొప్పదని. నీ కోడలే గొప్పది, కన్నీరు పెట్టక్కర్లా. నీ కూతురికి దేవుడు స్వస్థకి పోతున్నాడు, నేను పెన్షన్ పోతున్నాడు, ఒక పెట్టని పోతున్నాడు. దేవుడు దాన్ని దీవించి ఆశీర్వదించలేక ఆమె మా అమ్మాయి వచ్చింది. ఈ పిల్లలను బట్టి ఎంత కలిసి సంతోషిస్తున్నాను. ఎంత ధైర్యవంతురాలు, చక్కగా పిల్లలను చదివించుకుంటుంది. తనకు దేవుడు జీవితాన్ని యూటర్న్ తీసి తను మంచిగా సెటిల్ చేసి పోషిస్తున్నాడు. అందుని బట్టి మా అమ్మాయి ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. ప్రార్థన మరవకూడదు. నీ బిడ్డలు కూడా నిత్యం పోషిస్తున్నందుకు తండ్రిని బట్టి తండ్రికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి. మనం అతిశయపడకూడదు ఆస్తులు బట్టి. అమ్మమ్మ గారు కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఎవరిని ప్రార్థన చేయాలి? అయ్యా మమ్మల్ని ఇంతగా ఇట్లా ఉంచుతున్నందుకు నీ కోటి అయ్యా, నా కొడుకుని దీవించు, నా కొడుకు కూడా ఉద్యోగం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించయ్యా అని దేవుడికి చెప్పుకోవాలి. నాని కూడా ప్రార్థన చేయాలి. సజీవుడిగా ఉన్నాడంటేనే దేవుడిని కూడా మా పిచ్చిలేకపోద్దని మా బుజ్జి దేవుడు అంట బతికించాడు అంటాడు. వాడు 2 సార్లు మరణానికి అప్పగించబడాలి. లెక్కైతే ఈ పాటి వాడి పేరు కూడా లేదు. కానీ ఈనాడు దేవుడు సజీవుడిగా ఉంచి ఎంత అందగాడు అవుతున్నట్టున్నా మనం, ఎంత అందంగా చూసేవాడు. అంతగానే నాడికి నోరు దేవుడు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవాడికి స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం చెప్పినట్టుగా వాడి నోటి నరాలను ముట్టి స్వస్థపరచును గాక. ఆమేన్.
నోటి మాట స్పష్టంగా వచ్చి దేవుడి స్వార్థను ప్రకటించే శక్తి దేవుడు వారికి దయచేయుగాక. ఆమేన్. అమ్ములకి స్వస్థత దయచేయుగాక. దానివల్ల ఎనర్జీ అంతా తీసివేసి టాబ్లెట్తో పని లేకుండా పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండి ఉద్యోగం చేసి అన్నని, తల్లిని, తండ్రిని, అమ్మమ్మల్ని, తాతల్ని అందరూ చూసే శక్తిని నా మనవరానికి దేవుడు దయచేయుగాక. ఆమేన్. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. నయమానుగోని నమ్మండి. ఇశ్రాయేలీయుల దేవుడే దేవుడు అన్నాడు. మనం కూడా ఏమనాలి? నా దేవుడే దేవుడు, నా దేవుడు మాత్రమే కార్యం చేయగలరు. ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదని నమ్మి దేవుడికి ప్రార్థన చేయమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. అందరూ 5 నిమిషాలు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అందరూ ఏకీపించాలి, ప్రార్థన చేయాలి, అందరూ కళ్ళు మూయాలి, అందరూ దేవుడిని అడగాలి. అందరూ చేయాలి, అందరూ చేయాలి. 5 నిమిషాలు చేయాల్సింది చేయాలి. నయమాన్లాగా ప్రార్థన చేయాలి. చేయాలి. స్తోత్రం. హల్లెలూయా.